హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబు, లైక్ కానీ నాకు మరికొన్ని వీడియోలు చేసి మీకు చూపించడానికి వీలవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాల్టి వీడియోలో మనం ప్రిపేర్ చేస్తున్నది మలై కాజా అండి. మలై కాజా అని గుర్తొచ్చేది మనకి నెల్లూరు. అలాంటి నెల్లూరులో పుట్టి పెరిగిన ఈ స్వీట్ని ఈరోజైతే మీకు తయారు చేసి చూపించబోతున్నామండి. దీనికోసం ముందుగా ఒక అరకిలో కోవాని అయితే తీసుకోవాలండి. ఆ కోవాని ఒక తాంబూలంలో అయితే వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. కోవా అనేది ఎంత మృదువుగా ఉంటే మల్లె కాజాలు అనేవి అంత బాగా వస్తాయండి. మర్చిపోయానండి ఇందాక మీకు చెప్పడం. ఈ స్వీట్ కోసం మేమైతే పచ్చి కోవాని అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈ స్వీట్కి పచ్చి కోవానే తీసుకోవాలండి. ఇప్పుడు ఒక సేరు డబ్బా నిండా మైదా అయితే వేసుకోవాలండి. దానితో పాటు ఒక స్పూన్ నిండా సోడా ఉప్పు అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న సోడా ఉప్పు, మైదా, కోవా అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మేమైతే ఈ రెసిపీ కోసం మయూరి మైదాని యూజ్ చేస్తామండి. ఎందుకంటే మిగతా క్వాలిటీ అనేది అంతగా బాగుండదండి. ఈ పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మల్లె కాజా అనే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడైతే పిండి కలపడం అయిపోయిందండి. తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఎన్నో మల్లె కాజాలు అయితే తినుంటాము. కానీ మనం తినేటప్పుడు మల్లె కాజా మధ్యలో ఉండగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు చూపించే ఈ మల్లె కాజాలో అదేమి ఉండదండి. బాగా స్మూత్గా, మృదువుగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. దానికి కారణం ఇదేనండి. మనం పిండిని ఎంతసేపు మిక్స్ చేస్తే అంత బాగా మల్లె కాజా అనేది మనకి తయారవుతుందండి. ఈ విధంగా మెత్తగా ముద్దగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముద్దలో నుంచి చిన్న చిన్న నిమ్మకాయ అంత సైజులో ఉండలు అయితే తయారు చేసుకోండి. ఇలా పిండి మొత్తం చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసిన ఒక్కొక్క ఉండని తీసుకొని రెండు అరచేతుల మధ్యలో పెట్టి రౌండ్గా చేసుకొని మధ్యలోకి అలా ప్రెస్ చేయాలండి. ఇలా మేము చూపించిన విధంగా మొత్తం ముద్దలన్నీ ఇలా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ షేప్లో అయితే తయారు చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక స్టవ్ పైన బండలు పెట్టుకొని ఈ డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసుకోవాలండి. ఇప్పుడు నూనె అనేది మీడియం సెగదగంగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ముందుగా మనం తయారు చేసిన మల్లె కాజాలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆ ఆయిల్ బాండల్లోకి అయితే వదిలేయాలండి. మర్చిపోకండి, మనం మల్లె కాజాలని బాండల్లోకి వదిలేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేయాలండి. ఎందుకంటే సెగ పైన మనం మల్లె కాజా అనేది వేస్తే మన మల్లె కాజా అన్నీ విరిగిపోతాయండి. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆ ఆయిల్లోకి వదులుకోవాలండి. మన నెల్లూరు వాళ్ళు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ మలై కాజా టేస్ట్ అనేది ఎలా ఉంటుందో లైక్ చేసి కామెంట్ చేసేయండి. మనలో ఎక్కువ మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గులాబ్ జామున్ అయితే లైక్ చేస్తారండి. కానీ మల్లై కాజా అనేది చాలామందికి తెలియదు. ఒక్కసారి కానీ దీన్ని టేస్ట్ చేస్తే ఇంక మీరైతే మర్చిపోరండి ఈ స్వీట్ని. ఇప్పుడు మనం వేసిన మల్లె కాజాలు మొత్తం ఈ ఆయిల్లో నుంచి ఒకదాని తర్వాత ఒకటి పైకి అలా తేలుతాయండి. అలా మల్లె కాజాలు మొత్తం పైకి తేలిన తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పైకి వచ్చేస్తాయండి. అలా మనం మల్లె కాజాలన్నీ పైకి తేలంగానే ఒక గంట తీసుకొని అటు ఇటు తిప్పుతుండాలండి. ఇలా ఎందుకు కలుపుకోవాలంటే అన్నీ సమానంగా ఒకే కలర్ రావడానికండి. మనమైతే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మల్లె కాజా అనేది మాడిపోతుంది. ఒకవేళ అలా మాడినట్టయితే స్వీట్ అనేది చేదుగా వస్తుందండి. ఈ విధంగా బాగా కాల్చుకోవాలండి. చూసారు కదండి, సగం మల్లె కాజా కాలిపోయాయి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయ్యిందండి. బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇంతేనండి, మల్లె కాజా అయితే మనం డీప్ ఫ్రై అయితే చేసుకున్నాము.
ఈ విధంగా అయితే కలర్ అనేది సమానంగా అయితే రావాలండి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం మల్లె కాజాలన్నీ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేయాలండి. తర్వాత మేము ముందుగానే పాకం అయితే పెట్టేసుకున్నామండి. దీనికోసం ఒక 4 కిలోల చక్కెర, తగిన నీళ్ళు అయితే వేసుకున్నామండి. దీని పాకం తీగ పాకమై ఉండాలండి. ఇందాక మనం కాల్చుకున్న మల్లె కాజాని ఈ విధంగా జీరాలకైతే వేసేసుకోవాలండి. మల్లె కాజాలన్నింటినీ చూసారు కదండి. ఈ వీడియో గుమ్మగుమ్మలాడే మల్లె కాజా అయితే రెడీ అండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.